హిందూ నమస్కారం. చూడండి, అడవిలో ఒక సింహం పిల్ల చిన్నప్పుడు తప్పిపోయిందనమాట. దాని తల్లి దగ్గర నుంచి తప్పిపోయి గొర్రెల మందలో చేరేసి తాను కూడా సేమ్ అదే విధంగా గొర్రె లెక్కనే ఎగరడం, దునకడం, గొర్రె లెక్క అరవడం, లేదా గొర్రె లెక్కనే గడ్డి మేయడం లెక్క ఇదే చేసుకుంటూ అదే విధంగా పెరిగిపోయిందనమాట. సింహం సేమ్ టు సేమ్ గొర్రె లెక్క దాన్ని అనుసరించడం మొదలుపెట్టిందనమాట. అదేవిధంగా ప్రవర్తిస్తుందనమాట. అయితే రాను రాను పెద్దగా అయిపోయింది. ఇక ఒక అడవిలో ఇట్లా గుంపులుగా మేస్తున్నటువంటి గొర్రెల మందలో ఇది కూడా ఒక గడ్డి మేసుకుంటారు అక్కడ ఉంటే, సడన్గా అక్కడి నుంచి వచ్చింది ఒక సింహం వచ్చేసి ఇది గొర్రెల్ని ఏటాడదాం అనేసి వెళ్తూ ఉంటుంటే, ఈ సింహం పిల్ల కూడా పెద్ద అయింది కదా, ఇది కూడా దాంతో పాటు గొర్రెలతో పాటు వెళ్ళిపోతుంది అనమాట ఆ సింహాన్ని చూసేసి. అయితే ఇదేంది నన్ను చూసి నన్ను సింహము పారిపోతుంది, గొర్రెలు కదా పారిపోవాల్సింది అనేసి చూస్తుంటే, ఈ సింహం పిల్ల అది అటో ఇటో చేసేసి దీన్ని పట్టుకుందనమాట. పెద్ద సింహం వచ్చేసి పట్టుకునేసి, నువ్వేంది నువ్వు నన్ను చూసి పారిపోతున్నావు, ఆ గొర్రెలు కదా పారిపోవాల్సింది, నువ్వు ఒక సింహం కదా పారిపోకూడదు కదా అడిగితే, కాదు నేను గొర్రెనే అనేసి అంటుంటుంది అనమాట. అయితే నువ్వు కాదురనాయన సింహాన్ని అన్నా కూడా ఎంతగా చేసినదనమాట. అయితే చూడండి, ఆఖరికి నీళ్ళ దగ్గరికి వెళ్ళేసి చూపిస్తే, ఇక నేను ఒక లెక్కన ఉన్నావు కాదు కదా, నువ్వు గొర్రెవు కాదు, నేను ఎంతసేపటికి నువ్వు సింహాన్ని అంటే కాదనంటే, ఆఖరికి ఆ సింహం ఏం చేస్తుంది అంటే దాని జూలు పట్టుకునేసి పట్టి లాగుతుంది అనమాట. ఒక్కసారిగా లాగానే దానికి ఉన్నటువంటి అసలైనటువంటి దాని లక్షణం ఏదైతే కోల్పోయిందో ఆ లక్షణాన్ని మళ్ళీ తిరిగి పురిపుచ్చుకొని ఒక్కసారిగా గర్జిస్తుంది అనమాట. ఈ గర్జించడంతో అమ్మ ఇది కూడా దీన్ని నిజ స్వరూపం తెలుసుకుందరని ఆయన అనేసి పక్కన గొర్రెలు కూడా పారిపోయినాయి అనమాట ఈ సింహం పిల్ల అరవడంతో. అయితే నిజానికి లాస్ట్కి ఏం తెలిసింది, నేను సింహాన్ని గొర్రెని కాదనేసి దాన్ని నిజం తెలుసుకునేసి దీని స్వభావం అయితే ఉందో దాని గుణాన్ని దీన్ని పునిపుచ్చుకుందనమాట. అదేవిధంగా జార్ఖండ్లోని ప్రజలు కొంతమంది కొన్ని మాయమాటలు చెప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు హిందువుల్ని మతం మారిస్తే ఏదో మాయమాలతోటి, సరే వాళ్ళకి ఉన్న ఇబ్బందులే కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని ద్వారా మతం మారిపోయారు అనమాట. హిందువులు కాస్త క్రిస్టియన్గా మారిపోయారు. క్రిస్టియన్గా మారిపోయిన క్రైస్టియన్ని ఇప్పుడున్నటువంటి కొంతమంది గుర్తు చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ హిందూ సమాజానికి మళ్ళీ తిరిగి పునర్వైభవంగా మళ్ళీ గర్వాపసి వచ్చారనమాట. 120 మంది గర్వాపసి వచ్చిర్రు. జార్ఖండ్లో హిందువులుగా మళ్ళీ మారిపోయారు అనమాట. క్రిస్టియన్గా మళ్ళీ వాళ్ళకి ఏదో కొన్ని మాయమాటలు చెప్పడం వల్ల మారిపోయినటువంటి క్రిస్టియన్ సమాజం మళ్ళీ హిందువులుగా మారిపోయిందనమాట. కాబట్టి ఎప్పుడున్న సింహమే అనమాట. నిజం తెలుసుకున్నంతసేపే ఏదో నేను గొర్రె అనుకుంటుంది, కానీ నిజం తెలుసుకున్నాక తాను నిజంగా సింహాన్ పిల్లని అనేసి అప్పుడు దానికి గుర్తొస్తుంది అనమాట. ఇదే విధంగా ఒకరు గుర్తు చేస్తేనే హిందువులకి గుర్తొస్తుంది. కాబట్టి హిందువులారా ఇటువంటి దారి తప్పినటువంటి హిందువుల్ని తిరిగి మన ధర్మంలోకి తీసుకొచ్చే బాధ్యత మనలో చైతన్యం ఉండాలి. మనం వాళ్ళని చైతన్యం చేసే అంత ఇదిగా చేయాలి. కాబట్టి హిందూ సమాజం ఈ దిశగా ఆలోచిస్తారనేసి నా ఇచ్చిన ప్రయత్నం. జై హింద్.